ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా నాన్న చనిపోయారుగా, ఇక నాకు మనీ ఆర్డర్ రాదు. వాళ్ళకు భారంగా ఎందుకు ఉండాలి? అందుకని ఏదైనా అనాథాశ్రమంలో చేరదామని. ఏంటి, అనాథాశ్రమంలో చేరతావా? అంటే మేమంతా నిన్ను దిక్కులేండం చేస్తాం అనుకుంటున్నావా? ఈ విషయం ఆయనకి తెలిస్తే ముందు నన్ను తిడతారు. నువ్వు చెప్తాను. ఏమండి ఏమండి, విన్నారా? రోజా ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరుతుందట. ఎక్కడ ఎందుకు? ఇదివరకు నువ్వు ఉన్నావుగా, అక్కడే చేరమను, లేకపోతే మనమే చేర్పిద్దాం. మీతో వచ్చి చెప్పాను చూడండి, నా అది బుద్ధి తక్కువ. చూడండి, ఆ అమ్మాయి నన్ను అక్క అని పిలిచింది. మనం ఉండగా పిల్ల అనాథేలా అవుతుందండి. అది కాక అనాథాశ్రమంలో ఆడపిల్ల పడే అవస్థలేంటో నాకు బాగా తెలుసు. అందుకని రోజాని మన ఇంట్లోనే ఉండమందామండి. వద్దక్క, నా వల్ల మీకు ఇబ్బంది కలగటం నాకిష్టం లేదు. విన్నావా? అమ్మాయికి మన ఇంట్లో ఉంటాం అంత ఇష్టం లేదనుకుంటా. మనం గడ్డం పట్టుకుని బతిమల్లా అమ్మాయికి మాత్రం మన ఇంట్లో ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు ఉండదండి? చూడండి, మీరు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు. నాకు తోడుగా ఉండడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోమని మీరేగా అన్నారు. రోజా ఉండగా వేరే మనిషి ఎందుకండి? నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. నాకు మాత్రం పిల్ల మీద జాలేదు. జాలుందిగా, మరి ఇంకే రోజా మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మ రోజా, మీ బావగారు ఏమంటున్నారో విన్నావా? నువ్వు మా ఇంట్లో తప్ప ఎక్కడ ఉండడానికి వీల్లేదు. మనం ఏమన్నా చచ్చావా? అనాథాశ్రమంలో చేరితే చూస్తూ ఊరుకుంటానికి అంటున్నారు. పాపం ఆయన గురించి ఎంత బాధపడుతున్నారో. ఇంకేం ఆలోచించుకో, లోపలికి పద పద. ఏమో వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప బాస్కెట్ బాల్ ప్లేయర్ లా ఉన్నావయ్యా. సరిగ్గా సమయం చూసి బాల్ ని సూటిగా సంచిలోకి దించేస్తున్నావు. సింగిల్ పూరి శర్మ గారు, ఇంకో మాట మాట్లాడితే పూరి పిండి పిసికినట్టు పిసికేస్తాను. నోరు మూసుకోండి. నాయనా, నువ్వు పిసుకుతావో ముద్ద చేస్తావో, పిసికి పిసికి ముద్దు చేస్తావో నేను చూస్తాగా. నా పెళ్ళి అంట రెండో. ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటనుకుంటున్నావా? పడతానే, దానికేటి ఉంది? ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. నెలసమాలు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాను. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు ఫస్టే తెగిచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను, ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయే సరిపోతాయా? ఏటిది, అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరం రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదైపోటికి. ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేయటం లేదేటి? ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో, వెళ్ళి అడుగు. కోపకుయ్యమంటది.
రావయ్యా. ఏంటండి రావయ్యా? ఎందుకండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి, అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి, అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి, అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి, అందుకని. ఓయ్ మరిలాగయ్యా, ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్ట వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దె గది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంతి లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఆయన సోపలమాల కట్టండి. ఆయన పేరే గద్దముఖ పంతులండి. గద్దముఖ పంతులు. ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి, ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మేము ముగ్గురం కంకణం కట్టుకున్నాం. మేము మీ ముందుకు వస్తున్నాం. ఉదాహరణమైనటువంటి మీరు చేతి వేలు ఉంగరాల్ని, మీ చేతి వాచల్ని, మెడలో నెక్లెస్ల్ని, ఇంకా జేబులు డబ్బుల్ని మాకు సర్వం కూడా సమర్పించేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ జోలు పట్టుకుని మీ ముందుకు వస్తున్నాం. చర్చ 30 ఏళ్ళు ఇంకా పగలు మోసుకోవాలదే కాదు. మరి బ్రతికుండి ఉపయోగపడ్డారు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? ఆ ఉంగరాలకి మా అప్పటి న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు కానీ చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. ఈ ఉంగరం నా పెళ్లి కాలం పెట్టారయ్యా. మీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమైనా ధర్మం నీకు తెలుసు కదా, నువ్వు చెప్పొచ్చుగా. పెట్టారు. నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోవాలి. అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా? నువ్వు నవ్వుతా ఉంటావు. నవ్వయ్యా బాబు, నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా. ఎత్తునంతా దిగిపోయింది. దిగిందంతా ఎక్కువ. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిల్క్ పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరూ చిలక గోరింకలాగా నిండు 100 ఏళ్ళు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్.
ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్ క్యారీ ఆన్ మై సన్ కమ్ ఆన్ డార్జిలింగ్ టోటో బిర్లా ఓ భయ్యా వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం అలాగే బాబాయ్ అక్కడ కొబ్బరికాయలు పగుల్సు ప్రసాదం ఈటింగ్స్ ఎస్ సి బామర్స్ ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రలు పగుల్స్ సి వైఫ్ టేక్ కేర్స్ ఓబ్స్ బాబ్స్ నడు ఫ్రెండ్స్ టాటా ప్లీజ్ సౌండ్ హారన్ సిస్టర్ ఎక్కడే ఇంకా మన గేమ్స్ సాగం మనం ఈ వర్క్స్ చేయలేం పదండి సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం ఆడెవరున్నారు? అదేంటే మన ఓహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా వెరీ రిచ్ మ్యాన్ ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే ఇది వాట్కాయ్ తాట్కాయ్ నువ్వు బుస్సు కదా పుష్ అప్పుడు ఎప్పుడు తుష్ మరి ఈ గెటప్ ఏంటి అయ్యా తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా మారు వేసంలో తిరుగుతున్నారు మారు వేషం అంటే ఇదే మన అసలు వేషం మొన్నేసింది మారు వేషం అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా సింగపూరా అదెక్కడుంది అదేంటండి మీది సింగరాయకొండ ఆ? అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు గ్యాసా మ్. దేనికి పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు రాములవారి గుడి ఉంది కదా ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే అంటే తమరు ఏముంది ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబో అదనమాట వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా ఎంత మోసం చేసావరా ఈ బ్యాడ్ టైం ఏంటి సిస్టర్ మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది ఇదే దానికి ఆఖరి హిట్ ఏంటి ఆఖరి హిట్ జస్ట్ ఇప్పుడే కదా శిలక గోరింకల్లాగా కలకోలం వర్దిల్లంటి అందించా ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే యాక్షన్ ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల ఒప్పుకో ఆరనీయుమా ఈ ఒడియం